ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక సమురాయ్ ఒక్కడే యకుజా మొత్తాన్ని అంతం చేశాడు అని విన్నాం. బట్ రియల్ లైఫ్లో ఈ సమురాయ్ అండ్ యకుజా అంటే ఎవరో తెలుసా? జపాన్లో 12th సెంచరీ నుండి 19th సెంచరీ వరకు ఉన్న వారియర్స్ ఈ సమురాయ్. జపాన్ని ఒకప్పుడు రూల్ చేసిన ఫ్యూడల్ లార్డ్స్ వీళ్ళని హైర్ చేసుకొని మిలిటరీ సర్వీసెస్ కోసం యూస్ చేసుకునేవాళ్ళు. సమురాయ్లో బుషిడోని ఫాలో అయ్యేవాళ్ళు. బుషిడో అంటే వే ఆఫ్ వారియర్స్ అని అర్థం. సమురాయ్ ఎలా ఉండాలి, ఏం ఫాలో అవ్వాలి అని చెప్పే రూల్సే అనమాట. డిసిప్లిన్, లాయల్టీ, కరేజ్ సమురాయ్కి ఉన్న ముఖ్యమైన లక్షణాలని చెప్తుంది. జపాన్లో వీళ్ళకంటూ ఒక పర్టికులర్ రెస్పెక్ట్ ఉంది. మరోవైపు యకుజా అంటే వీళ్ళు 17th సెంచరీ నుండి జపాన్లో ఉన్న ఒక క్రైమ్ సిండికేట్. స్టార్టింగ్లో చిన్న చిన్న దొంగతనాలతో స్టార్ట్ చేసి గ్యాంబ్లింగ్, ఎక్స్టార్షన్, స్మగ్లింగ్, డ్రగ్స్ ఇలా ఒక పెద్ద మాఫియాలని తయారయ్యారు. ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రూప్కి లాయల్టీ గుర్తుగా వాళ్ళ బాడీ మొత్తం ఇరేజుమి అనే జపనీస్ ట్రెడిషనల్ టాటూస్తో నింపుకునేవాళ్ళు. ఒకనొక టైంలో 1,80,000 మెంబర్స్ ఉన్న ఈ గ్యాంగ్ జపాన్లో 2010లో ఇంప్లిమెంట్ చేసిన లాస్ అండ్ రెగ్యులేషన్స్తో ప్రజెంట్ చాలా తగ్గిపోయింది. మూవీలో చూపించినట్టు రియల్ లైఫ్లో సమురాయ్ అండ్ యకుజా ఇప్పుడు తలపలేదు. ఇన్ఫ్యాక్ట్ యకుజా ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి సమురాయ్లు ఆల్మోస్ట్ డిక్లైన్ అయిపోయారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సమురాయ్ స్టేటస్ కోల్పోయిన కొంతమంది సమురాయ్లు తర్వాత యకుజాలో జాయిన్ అయ్యారు.